ఈ ప్రపంచంలో చాలామంది వ్యక్తులకి ఎంతోమంది శత్రువులు ఉండొచ్చండి. కానీ ఆ శత్రువులందరిలో అత్యంత దారుణమైన, భయంకరమైన శత్రువు ఎవరో మీకు తెలుసా? కృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు ఆ శత్రువు ఎవరు? కామం. మన కామమే మన శత్రువు అండి. కామయేష క్రోధ ఏష రజో గుణ సముద్భవ మహాశనో మహాపాప్మ విద్యేన ఇహ వైరిణాం. మనకి అత్యంత ప్రమాదకరమైనటువంటి శత్రువు మనలోనే ఉన్నటువంటి కామం. ఆ కోరికలు తీరకపోతే ఆ కామం క్రోధంగా మారుతుందండి. క్రోధంగా మారి మనల్ని పూర్తిగా నాశనం చేసేస్తుంది. కాబట్టి ఈ శత్రువు నుంచి, కామం అనేటటువంటి ఈ శత్రువు నుంచి మనల్ని మనం సంరక్షించుకోవాలండి. ఇంతకీ కామం ఎలా కలుగుతుందో తెలుసా? మనసులో సంగాత్ సంజాయతే కామః. సంగ అంటే మనం చేసే సాంగత్యం వల్ల. సత్సాంగత్యాన్ని ఎన్నుకుంటే అప్పుడు మనసులో మంచి కోరికలే ఉంటాయి, చెడ్డ కోరికలు ఉండవు. కాబట్టి సరైనటువంటి సాంగత్యాన్ని మీరు ఎన్నుకోండి.